9వ తారీఖున అంటే రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నారామే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఈ నెల 10న జంతర్ మంతర్లో నిరాహార దీక్ష తలపెట్టామన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని అన్నారామె. ధర్నా ముందస్తు కార్యక్రమాల వల్ల హాజరుపై న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవటం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని హెచ్చరించారు. బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని అన్నారామె. కవిత నివాసం వద్ద బిగాల గణేష్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రిజల్ట్ వాళ్ళకి రాబోయే ఎలక్షన్లో తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో మీరు మాట్లాడుతున్నారు, ఓకే. ఆ ప్రాసెస్ సంగతి ఏందో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర మహిళలు చూపిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ మహిళలు చూపిస్తారు. వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు. అనవసరంగా కెలిగి పెట్టుకున్నారు. చరిత్రలో మీరు చూడండి, మహిళలతోని పెట్టుకున్నటువంటి మహారాజులే కొట్టుకపోయారు కాలగర్భంలో. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దేం కాదు. వీళ్ళు ఎప్పటికీ ఇది ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ, ప్రజాస్వామ్యమైనటువంటి దేశం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు తప్ప ఎప్పటికీ వీళ్ళే ఉండరు కదా. ఎన్ని చెప్పుకున్నా కూడా రాబోయే కాలంలో మనమే చూస్తాం. జై తెలంగాణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. అరుణ్ చంద్ర పిళ్ళైతో కలిసి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాను కవితకు బినామీనంటూ పిళ్ళై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్ళై రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరును ఈడీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్ళైతో పాటు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ కూడా డిసెంబర్ 12వ తేదీన దాదాపు 7 గంటలు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. రైట్, ప్రస్తుతం కవిత నివాసం వద్ద మా కరెస్పాండెంట్ వాసు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాసు, చెప్పండి, ఏం జరుగుతోంది కవిత నివాసం వద్ద? లాస్ట్ టైం మనం చూసాం, విచారణ ఉన్న నేపథ్యంలో కవిత నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకునే అంశం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు పార్టీ నాయకులు? ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? హరి, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా ఎమ్మెల్యేలు అయితే నిజామాబాద్ సంబంధించి మనం చూసాం. కొద్దిసేపటి క్రితమే గణేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ కూడా కవితను కలిసేందుకు ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవం రోజు కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతూ ఉన్నాయి. కవిత కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా రిలీజ్ ఒక తెలంగాణ తలవంచదనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. కవిత కార్యాలయం నుంచి కూడా మనకు ఒక ప్రెస్ నోట్ మీడియాకు రిలీజ్ అయింది. దీంట్లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా మేము ఎక్కడా కూడా ప్రజా పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఎదుర్కోలేకనే ప్రస్తుతం బీజేపీ పార్టీ ఈడీతో నోటీసులు ఇచ్చిందన్న అంశాన్ని కవిత ఈ ప్రెస్ నోట్లో ప్రస్తావించింది. ప్రధానంగా మనం ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఏదైతే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఢిల్లీ వ్యవహారంలో డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ తర్వాత కూడా కవితకు నోటీసులు లేదా అరెస్టుకు సంబంధించి కొంతకాలంగా తెలంగాణలో ఊహాగానాలు, తీవ్రమైన చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్న సిసోడియాను అరెస్ట్ చేసి కస్టడీ తీసుకున్నారు. ఆ తర్వాత నిన్న రామచంద్ర పిళ్ళైకి సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి లిక్కర్ వ్యాపారి రాబిన్ డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి ఈడీ విచారణ నేపథ్యంలో కూడా నిన్న అతన్ని రిమాండ్ చేసే నేపథ్యంలో ఈడీ చాలా స్పష్టంగా కవితకు సంబంధించి ఇతడు ప్రతినిధిగా ఉన్నాడు, సౌత్ గ్రూప్కు మొత్తానికి కూడా రాబిన్ డిస్టిలరీస్ యజమానిగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళై వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా అతన్ని కస్టడీకి తీసుకోవాలన్నారు. కానీ కస్టడీకి కూడా ఇప్పటికే 7 రోజులు అనుమతించిన నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి రేపు ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పినటువంటి సందర్భంలో కూడా రాబిన్ డిస్టిలరీ యజమాని రామచంద్ర పిళ్ళైతో పాటు మనీష్ సిసోడియాతో కలిపి
కవితను విచారించేందుకు ఈడీ దాదాపుగా సిద్ధమైంది. రేపు ఉదయం 10:30 గంటలకు రావాలని నోటీసులు జారీ చేశారు. కానీ కవిత విచారణకు హాజరవుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి ఎల్లుండి 10వ తారీఖు ఏదైతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్కు సంబంధించి కూడా పోరాటం చేస్తూ కూడా ఢిల్లీ వేదికగా కూడా రేపు పోరాటం చేసేందుకు ఆమె ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడం, అది మహిళా దినోత్సవం రోజు ఒక మహిళను ఈ విధంగా కించపరిచే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని ఒక పక్కన బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నటువంటి తీరుకు సంబంధించి హాజరవుతారా లేదా అన్న అంశం ప్రస్తావనకు వచ్చినట్టయితే న్యాయ నిపుణుల సలహా కోసం ఈడీ పంపిన నోటీసులు ఇప్పటికే తమ న్యాయవాదికి కవిత పంపడం జరిగింది. మరి కాసేపట్లో తన తండ్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ప్రగతి భవన్లో కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకోసం పోలీసులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కవిత నివాసం వద్ద చూసినట్టయితే మనం పూర్తిగా కూడా భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తూ ఉంది. కవిత నివాసం ముందల పోలీస్ వాహనాలు కనిపిస్తున్న తీరు కూడా మనకు చూస్తూ ఉన్నాం. స్థానిక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ భద్రత కనిపిస్తుంది. అయితే అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ తర్వాత కూడా మొదటి నుంచి కూడా కవితకు సంబంధించి అరెస్టుల పైన అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఒకసారి హైదరాబాద్ సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల పేర్లను గమనించినట్లయితే అభిషేక్ బోయినపల్లి అరెస్టు తర్వాత కూడా అనూస్ బ్యూటీ పార్లర్ యజమానిగా ఉన్నటువంటి అభిషేక్ బోయినపల్లి అతని కంపెనీ ఏదైతే సికింద్రాబాద్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీసు పైనే రాబిన్ డిస్టరీ అనేటువంటి ఒక కంపెనీ మరొక కంపెనీ రిజిస్ట్రేషన్ అయినటువంటి విషయాన్ని గతంలో సిబిఐ ఈడీ గుర్తించింది. కాబట్టి బోయినపల్లి అభిషేక్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోరింట్ల బుచ్చిబాబు కవితకు చార్టర్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇదే అంశాన్ని కవిత కూడా గతంలో ప్రస్తావించినటువంటి నేపథ్యం చూశాం. గోరింట్ల బుచ్చిబాబుకు సంబంధించిన చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అరెస్ట్ చేశారు. నిన్న రామచంద్ర పిల్లై ఇతడు చాలా కీలకంగా సౌత్ గ్రూప్ సంబంధించి 100 కోట్ల రూపాయలు ఢిల్లీ ఆప్ పార్టీకి సిసోడియాకు అందాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పలుమార్లు ఢిల్లీలో కలిశారు అన్న అంశానికి సంబంధించి రామచంద్ర పిల్లై నిన్న అరెస్ట్ చేశారు. అతని కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసు జారీ చేశారు. ఇక మరోపక్క మొత్తం ఇప్పటి వరకు ఈడీ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో బోయినపల్లి అభిషేక్తో పాటు బినయ్ బాబు, సమీర్ మహేంద్రు, సిసోడియాతో పాటు దినేష్ అరోరా, అమిత్ అరోరా, ముత్తాక్ గౌతమ్, హైదరాబాద్ సంబంధించి ఒక మీడియా ప్రతినిధికి ఎండీగా ఉన్నటువంటి ముత్తాక్ గౌతమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. మొత్తం 11 మందిని ఇప్పటి వరకు ఈడీని అయితేనేమి సిబిఐ అయితేనేమి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. తర్వాత కవితకు నోటీసులు జారీ చేశారు. మరి కవిత నోటీసులకే పరిమితం అవుతుందా? నిన్న ఈడీ కోర్టులో ఢిల్లీలో విచారణ నేపథ్యంలో కూడా మీరు పదే రామచంద్ర పిల్లైకి 26 సార్లు నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఏంటి? మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉంటే అరెస్ట్ ఎందుకు చేయలేదని కూడా ఈడీ కోర్టు నిన్న ఈడీ అధికారులను ప్రశ్నించిన నేపథ్యంలో కవితకు కూడా నోటీసులు జారీ చేయడం, మరి ఈ నోటీసులు ఒక్కసారితోనే ముగుస్తాయా లేదంటే పదే కవితకు నోటీసులు ఇస్తారా, రేపు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా అన్న అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. మరి ఈడీ ఏ విధంగా వ్యవహరించబోతోంది? నిన్న కోర్టులో అయిన ప్రశ్నలకు కావచ్చు, రిమాండ్ రిపోర్టులో నిన్న ఏదైతే రామచంద్ర పిల్లై అరెస్టు నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా కవితకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కవితకు ప్రతినిధిగా వ్యవహరించాడు, బినామీగా ఉన్నారన్న అంశాన్ని ఈడీ ప్రస్తావించి నోటీసులు జారీ చేయడం అయితే కొంత తెలంగాణ సంబంధించి మాత్రం కొంత ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. కొంత ఆందోళనకరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కవితను అరెస్ట్ చేస్తారన్న అంశానికి సంబంధించి రేపు జంతర్ మంతర్లో జరిగేటువంటి ఒక సభకు సమావేశాల నేపథ్యంలో కూడా రేపు ఆందోళన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మరి కవిత ముందే ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం కాబట్టి ఈడీ విచారణకు హాజరు కావాలా లేదా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో తన తండ్రితో పాటు న్యాయ నిపుణుల్ని కలిసి దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి యావాసు, ఇప్పుడు కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పచ్చు? చివరిసారి విచారణ జరిగినప్పుడు ఆమె ఫలానా డేట్లో నేను హాజరవుతాను అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఆమె నివాసంలోనే వివరణ కోసం అంటూ కూడా విచారణ జరిగినట్టు చూస్తున్నాము. ప్రస్తుత పరిణామాలు చూస్తే కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? న్యాయ నిపుణులతో సంప్రదించి నేను ఎప్పుడు హాజరవుతాను అనేది తెలియజేస్తాను అనేది ఆవిడ రిలీజ్ చేసిన స్టేట్మెంట్. ఆప్షన్ ప్రస్తుతం ఉన్నట్టుగానే అనుకోవచ్చా? ఏం చెప్తారు? మనం చూసాం కొద్దిసేపటి క్రితం తాను ఇచ్చినటువంటి మీడియా రిలీజ్లో చాలా స్పష్టంగా కూడా తెలంగాణ తలవంచడం ఆ హెడ్లైన్తో కూడా ఇచ్చినటువంటి ఆ నోటుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా కోరుతాను, విచారణకు సంబంధించి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా హాజరవుతాను, కానీ ఇది కరెక్ట్ సమయం కాదు, మహిళా దినోత్సవం రోజు నోటీసులు జారీ చేసిన అంశాన్ని తప్పుపడుతూనే మహిళలకు బీజేపీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూనే హాజరవ్వాలా లేదా అన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఖచ్చితంగా కూడా హాజరవుతాను అనే అంశాన్ని ఆమె ఎక్కడ చెప్పలేదు. కాబట్టి రేపు
ఉదయం 10:30 ఢిల్లీ ఈడీ కార్యాలయం హాజరు కానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఎల్లుండి జరిగేటువంటి మహిళా ఆందోళనల నేపథ్యంలో కూడా ఆమె ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి. కానీ ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో రేపు హాజరవుతారా లేదా అనే అంశం పక్కన పెడితే ఎల్లుండికి సంబంధించి 10వ తారీఖున జరిగేటువంటి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఆ పోరాటానికి సంబంధించి బీజేపీ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ జంతర్ మంతర్ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీతో పాటు కవిత కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంత ఆందోళన బాట వైపే ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఢిల్లీ పయనమయ్యే అవకాశం ఉంది. కవిత కూడా ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోబోతుంది. మరి కాసేపట్లో తన తండ్రి సీఎం కేసీఆర్ ని కూడా ప్రగతి భవన్ లో కలిసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. న్యాయ నిపుణులతో ప్రస్తుతం ఆమె చర్చిస్తా ఉంది. హాజరైతే ఎలా ఉంటుంది, ఎప్పుడు హాజరు కావాలి, ఒకవేళ హాజరయ్యేందుకు సమయం కోరితే ఈడీ సమయం ఇస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో పాటు సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. మనీష్ సిసోడియా ఎవరైతే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా కవిత అరెస్టుకు సంబంధించి కూడా కొంత ఊహాగానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కవిత నివాసం వద్ద మాత్రం కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా మాట్లాడడం జరిగింది సాక్షితో. ఖచ్చితంగా కూడా దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడతాయి. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ను అడ్డుకోలేకనే ఇలాంటి ఒక మహిళకు సంబంధించి కూడా ఆడ కూతురని కూడా చూడకుండా బీజేపీ నోటీసులు ఇవ్వడానికి కూడా ఆయన తప్పుపెట్టే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాం ఉద్యమాన్ని, ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు, బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది. ఈ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు మాత్రం తప్పవని మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి తీరు. కానీ రేపటి హాజరు గురించి కవితకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి బయలుదేరే మాత్రం దాదాపు సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అది ఎల్లుండి జరిగే ఆందోళన కోసమా లేదంటే రేపు ఈడీ ముందు హాజరవుతారా లేదా అన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణులు ఇచ్చే సలహా మేరకు తర్వాత ఈడీ ఏదైతే మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేసిందో మళ్ళీ తిరిగి మెయిల్ ద్వారానే ఈడీకి సమయం కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానిపైన ఈడీ ఎలా స్పందిస్తుందో సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే వాసు, మళ్ళీ మీ వద్దకు వస్తాం. మన కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ చెప్పండి. సో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కవిత. సో చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను పూర్తిగా సహకరిస్తాను, కానీ విచారణకు హాజరు అవ్వగలనా లేదో ఇంకా న్యాయ నిపుణులు సలహా తీసుకుని నేను స్పందిస్తాను అంటూ ఆమె ఒక నోట్ రిలీజ్ చేశారు. సో ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది, ఆవిడ ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? గతంలో జరిగిన విచారణ ఆవిడ నివాసంలో జరిగింది, ఓ వివరణ కోరుతున్నారు అంటూ కూడా మనం వార్తలు చూసాం. ప్రస్తుతం ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాట్ ఆర్ ద ఆప్షన్స్? కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఈడీ కవితకు నోటీస్ పంపిన నేపథ్యంలో కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో తాను చర్చిస్తున్నానని చెప్పారు. సో ఆమె ఎల్లుండి 10వ తేదీన జంతర్ మంతర్లో ధర్నా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆమె రేపు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మేరకు న్యాయ నిపుణుల ద్వారా ఈడీని సమయం కోరేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఒకవేళ కవిత మరింత సమయం కావాలి హాజరయ్యేందుకు, మరొక తేదీ ఇవ్వాలని కోరితే డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేరే డేట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 10వ తేదీన ఆమె జంతర్ మంతర్లో విమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి ధర్నా చేస్తున్నారు. కాబట్టి ఆ మేరకు ఈడీ అంగీకరించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలా నోటీస్ కూడా చాలా తక్కువ టైం, కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ మేరకు కొంత రిలీఫ్ ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి సమయంలో కూడా కొంత సోనియా గాంధీ కానీ అలాగే ఇతర రాహుల్ గాంధీ వీరందరికీ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో కొంత సమయం కావాలి హాజరయ్యేందుకు అంటే డెఫినెట్గా ఈడీ ఆ అభ్యర్థనను అంగీకరించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సో కొంత రీజనబుల్గానే ఈడీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ తనకి ఏమైనా ప్రీ అపాయింట్మెంట్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత లేటర్ డేట్లో అటెండ్ అయ్యేటువంటి అవకాశం కల్పించేటువంటి సాంప్రదాయం అయితే గతంలో ఈడీ కొనసాగించింది. కాబట్టి కవిత విషయంలో కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. సో మనం చూడాలి ఫైనల్గా ఈడీ ఇలాంటి కాల్ తీసుకుంటుందని మనం వేచి చూడాలి. అయితే అరుణ్ రామచంద్ర పిల్లైకి అయితే మనం చూసాం వారం రోజుల కస్టడీ ఇచ్చింది. కాబట్టి వారం రోజుల పాటు రామచంద్ర పిల్లై ఈడీ ఆఫీస్లోనే ఉంటారు. అక్కడే ఆయన క్వశ్చనింగ్ జరుగుతుంది. ఈ లోపల బుచ్చిబాబును కూడా పిలుస్తున్నారు. సో ఆయనను క్వశ్చనింగ్ చేస్తారు. కాబట్టి కొంత వారం రోజుల సమయం ఉంది కాబట్టి 1-2 రోజుల సమయం అడిగితే డెఫినెట్గా ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే రాజకీయ పరంగా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే ఈ ధర్నా ఏదైతే ఉందో జంతర్ మంతర్ వద్ద, అది జరగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం అని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవ్వచ్చు, కామెంట్స్ అవ్వచ్చు. దానికి నిజంగా వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా?
ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజకీయ పరంగా రాజకీయ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ అంశాన్ని పొలిటికల్గా టర్న్ అవుట్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా కేవలం తెలంగాణలో కాదు, ఢిల్లీలో అయితే మనీష్ సిసోడియా అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు దిగినటువంటి పరిస్థితి చూసాం. ఇటు సిబిఐ కార్యాలయం వైపు కానీ ఇటు బీజేపీ కార్యాలయం ముందర ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇది ఖచ్చితంగా రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఈ యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులందరూ కూడా బీజేపీకి అగెనిస్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నారని మంత్రులందరూ కూడా తొలిసారిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో క్లియర్గా భారత రాష్ట్ర సమితి ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. కవిత కూడా తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పేరు రెండు చోట్ల మెన్షన్ చేసింది. తనను అరెస్ట్ చేయడం ద్వారా, తనను క్వశ్చన్ చేయడం ద్వారా కేసీఆర్ను బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అని ఆమె పార్టీని, ముఖ్యమంత్రిని, అంశాన్ని రెండింటిని కూడా ఆమె స్టేట్మెంట్లో ప్రస్తావించింది. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని ఒక పొలిటికల్ రాజకీయంగానే ఎదుర్కోవాలి ఈ అంశాన్ని అని క్లియర్గా కవిత నిర్ణయించుకున్నారు. సో ఆ మేరకు మంత్రుల ప్రకటనలు కూడా వరుసగా వస్తున్నాయి. కొద్దిసేపటి కిందట జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. సో క్లియర్గా కేసీఆర్కు సన్నిహితులుగా ఉన్నటువంటి మంత్రులు జగదీశ్వర్ రెడ్డి లాంటి వారు ఇప్పటికే బీజేపీ పైన మాట్లాడడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో ఈ ఇష్యూని కంప్లీట్గా పొలిటికల్గానే ఎదుర్కోవాలనేటువంటి నిర్ణయం పార్టీ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఆల్ రైట్ వెంకటేష్.